జనరల్గా సినిమాలు వస్తూ ఉంటాయి, ఆడుతూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మంచి సినిమాలు, చెడు సినిమాలు అంటారు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి చెడు ఉండదు. నచ్చిన సినిమాలు, నచ్చని సినిమాలు. సో శంబాల ఇంత బాగా నచ్చడానికి కారకులైన ఫస్ట్ ప్రొడ్యూసర్స్ గారికి, ఎందుకంటే వాళ్ళతో మొదలవుతుంది మీరు ఇచ్చేంత వరకు, మీరు తిరిగి ఇచ్చేది వాళ్ళకే. సో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా బయటకు వచ్చి సక్సెస్ అయిందంటే జనరల్గా ఆ యూనిట్, ఆ ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా శంబాలతో, ఆది గారి హిట్తో మొత్తం ఇండస్ట్రీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అన్ని చోట్ల అందరూ ఫోన్లు చేస్తుంటారు, తిరుగుతూ ఉంటాం. సో ఇండస్ట్రీ గౌరవపడే ఓ మంచి సినిమాగా శంబాలని తీర్చిదిద్దిన ముని గారికి, ఎందుకంటే నేను ఈ మధ్యన మన వసిస్తూ చేస్తున్నాను విశ్వంబర కానీ, అంతకుముందు కొన్ని సినిమాలు చేశాను. కానీ అసలే కన్ఫ్యూషన్లో ఉంటే మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తారు. నేను మాట్లాడుతున్నానా పక్కన మాట్లాడుతున్నా అర్థం కావట్లే. సరే, అలాగే ఇప్పుడు ఆది చెప్పినట్టు, ఆది ఎక్కడెక్కడ ఉన్నాగా, ఆది మారద్దు, ఆది అలాగే ఉండు. ఎందుకంటే అందరూ నీ గురించి చెప్తున్నారు కాబట్టి నేను మారి చూపిస్తాను. మారదు, నీ క్యారెక్టర్లు మార్చుకో. ఎందుకంటే కొత్త క్యారెక్టర్లు ఇవ్వు ఆడియన్స్కి. వాట్ దే వాంట్ అది ఇవ్వడమే మన పని. మనకి నచ్చేవి మనకి నచ్చుతాయి, కానీ జనానికి నచ్చేది ఇవ్వడమే మనం చేసే ముఖ్యమైన, మనకి నుండి చేసే పని. రెండోది, హిట్ ఇవ్వడం గొప్ప కాదు, హిట్ నిలబెట్టుకోవడం చాలా కష్టం, అరుదు. చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. నువ్వనే కాదు, వచ్చే అందరికీ అదే చెప్తాను నేను. అలాగే సోకాల్ డైరెక్టర్స్ అందరికీ కూడా, ఒక సీనియర్ డైరెక్టర్గా ఈ మధ్యన నేను ఎక్కువ సినిమాలు చేస్తున్నాను ఆఫ్టర్ కేజీఎఫ్, మీ అందరికి తెలిసిందే అది. సో బేసిక్గా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి యాక్టర్గా ఉన్నా, చిన్నప్పటి నుంచి డైరెక్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చిన వాడిని. సో ఇవాళ ఉండే పరిస్థితులు ఇవన్నీ చూస్తుంటే నేను అందరికీ ఒకటే, ఇంక్లూడింగ్ మనీ మీకు కూడా చెప్తున్నాను, ఫ్యూచర్లో ఏమీ తగ్గించొద్దండి. మీ బడ్జెట్లు ఏమి, మీరు అనుకున్న బడ్జెట్లు చేయండి, మీరు అనుకున్నది తీయండి, కానీ వేస్టేజ్ మాత్రం కొంచెం తగ్గిస్తే ఆటోమేటిక్గా బడ్జెట్లు ఆటోమేటిక్గా కూర్చుండిపోతాయి. సో ఎక్కువ వేస్టేజ్లు అవుతాయి. ఆ వేస్టేజ్లు అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటే ఇండస్ట్రీ 10 కాలాల పాటు నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుంటుంది. సో అలాగే ఇంకా అన్నయ్య, నేను, రవి, ఇంకా ముగ్గురం ఇప్పుడే కాదు అప్పుడు ముందు నుంచే అంతే. నాకు ఇంత వశిష్ఠ కూడా చెప్తున్నారు డైరెక్టర్ గారు, అదేం ఫాలో అయిపోయా బాబు, నిమిషంలో కొట్టేది మీ అన్నయ్య, 10 నిమిషాలుగా ఫోన్ వస్తుంది, 10 నిమిషాలు మెసేజ్ వస్తుంది అని. నీకే కాదు నాకు కూడా అలాగే వచ్చిందని చెప్పా. సో అల్టిమేట్లీ నాకు తెలుసు, ఎందుకంటే ఇవాళ తనకి ఎంత ఇంపార్టెంట్ ఏను మనకంటే ఎక్కువ ఈ ఫెల్ట్. ఎందుకంటే మీకు తెలుసు 14 ఏళ్ళ నుంచి తను ఈజ్ ట్రావెలింగ్, మంచి చెడులు అని జాగ్రత్త పడుకుంటూ వస్తున్నాడు. ఒకటే నీకు ఇంకోటి కూడా అది చెప్పాలనుకున్నాను, బాగా క్రికెట్ ఆడేవాడు, నేనే తీసుకెళ్ళేవాడిని నెట్స్కి వాటికి అంత ఎక్కువ. సో బాగా క్రికెట్ ఆడుతూ సినిమా హీరో అవ్వాలని చెప్పి హీరో అయ్యాడు. క్రికెట్ ఆడుతూ హీరో అయ్యాడు, బట్ సక్సెస్ అని తీసుకుంటూ వచ్చాడు. మళ్ళీ మధ్యలో కొంచెం తనే చెప్పుకున్నాడు కాబట్టి నాకు సంబంధం లేదు, ఏదో కొంచెం అలా వెళ్ళింది అంటాడు బండి. కానీ మళ్ళీ క్రికెట్ మొదలెట్టాడు ఒక 1 year నుంచి, మళ్ళీ స్టార్ట్ అయింది సక్సెస్. సో నీకు క్రికెట్కి సినిమాకి లింక్ ఉంది. యు ఆర్ వెరీ స్మార్ట్ వెన్ యూఆర్ ప్లేయింగ్ క్రికెట్, డోంట్ మిస్ ఇట్. ఎందుకు ఇప్పుడు మాట వేసాడు, అవి కుదరదు, ఆడుతూ ఉండు. గుడ్ జాబ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎంటైర్ టీమ్ అండి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, ఎడిటర్స్ దగ్గర నుంచి, కో యాక్టర్స్ దగ్గర నుంచి. ఎందుకంటే ఐ ఫెల్ట్ KGF1 ఇన్ అదర్ లాంగ్వేజెస్. కర్ణాటకలో యశ్ బాగా తెలుసు, కానీ అదర్ లాంగ్వేజెస్ యశ్ కూడా కొత్త. అప్పుడు KGF1 వచ్చేటప్పటికి ఇలాగే మీ టీం అంతా ఫామ్ అయ్యి మొత్తం ఆర్టిస్టులు అందరూ కొత్త దాంట్లో ఇలాగే ఉండింది. సో సేమ్ ఫీలింగ్ మళ్ళీ కదిలింది స్టేజ్ చూసిన తర్వాత. సో హ్యాపీ ఫర్ ఎవ్రీవన్. అండ్ వన్ మోర్ థింగ్, మొత్తం నాకు ఆది ఫ్రెండ్స్ కానీ, సందీప్ కానీ, మా మొత్తం వచ్చిన ఫ్రెండ్స్ మొత్తం బ్యాచ్, మన వశిష్ఠ కానీ, బాబీ కానీ, కోనా వెంకట గారు, వీళ్ళందరికీ ఏంటంటే ముఖ్యంగా వీడు ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు కనిపించదు కానీ ఇతని వాయిస్ కనిపిస్తుంటుంది, ఇతని ఫేస్ కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళందరికీ నాకు తెలుసు. సో హ్యాపీ. సో అందుకని చెప్పడానికి లేదు, కొడతారు చెప్తాను, వీళ్ళు ఇద్దరు మాట్లాడాలి. నా వాయిస్ ఉన్నారు కదా, ఈ 2 వాయిస్ కూడా వినండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏదో అనుకున్నది చెప్పేది ఫస్ట్, నువ్వు కన్ఫ్యూజ్ చేయొద్దు. అందరూ మాట్లాడేశారు, అదే నేను మళ్ళీ మాట్లాడాలి. నేను ఇప్పుడు ఏది అనుకున్నానో అది ఫస్ట్ వీడు మాట్లాడేశాడు. ఓకే, ఎనీవే, ఫస్ట్ శంబాల టీంకి కంగ్రాచులేషన్స్. ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు, ముఖ్యంగా ప్రొడ్యూసర్ మహీధర్ గారికి, రాజశేఖర్ గారికి. అంటే ఆల్మోస్ట్ కొత్త డైరెక్టరే
ఇంతకుముందు ఒక పిక్చర్ చేసినా ఇది కొత్త డైరెక్టర్కి లెక్క వస్తుంది. సో ఒక కొత్త డైరెక్టర్ని, ఆయన విషన్ని, ఆయన కథని, హీరోని నమ్మి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పిక్చర్, ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్ ఇచ్చారు. సో ఫస్ట్ కంగ్రాచులేషన్స్ సార్, మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అలాగే మా డైరెక్టర్ యుగేందర్ ముని సార్, నిజంగా థ్యాంక్ యూ. ఈ థ్యాంక్ యూ చాలా చిన్న పదం, కానీ ఈ థ్యాంక్ యూలో ఎంత డెప్త్ ఉందనేది మా ఫ్యామిలీలో తెలుసు. ఎందుకంటే ఇలాంటి ఒక రోజు, ఇలాంటి ఒక సక్సెస్ మీటు అది మా ఆదికి పడాలి అని చాలా రోజులుగా మేము అందరం వెయిటింగు. అది మీ ద్వారా వచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్, గ్రేట్. అలాగే ఇంకా అందరి టెక్నీషియన్స్, ముఖ్యంగా మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, ఫెంటాస్టిక్, చాలా బాగా చేశారు. ఆల్ ద బెస్ట్. 49 100 అవ్వని, 100 500 అవ్వని. కీప్ రాకింగ్ ఆల్వేస్. అండ్ మా ఆర్టిస్టులు అందరూ పేరు పేరున అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ టోటల్ మీ అందరి టీం వర్క్ కనిపిస్తుంది. హీరోయిన్ అర్చన అయ్యర్ చాలా బాగా చేశారు. అండ్ ఎంటైర్ పిక్చర్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. అండ్ మా ఆది ఏంటంటే చాలా సాఫ్ట్, చాలా సున్నితం, అట్ ద సేమ్ టైం చాలా సిన్సియర్. చిన్నప్పటి నుంచి తన్ని స్కూల్కి తీసుకెళ్ళి స్కూటర్లో నేనే డ్రాప్ చేసేవాడిని. వీడికి పోలార్ బేర్ అని పేరు పెట్టాను, ఎందుకంటే పోలార్ బేర్లా ఉంటాడు వీడు, లావుగా ఉమ్మని. సో ఈ పోలార్ బేరు ఈరోజు శంపల అయ్యింది, చాలా సంతోషం. తను చాలా సిన్సియర్ అండ్ హార్డ్ వర్కర్. ఏదైనా ఒక పని చెయ్యాలంటే చాలా పట్టుదలతో కంప్లీట్ కాన్సన్ట్రేషన్, ఫోకస్ పెట్టే చేస్తాడు. అలాగే చదువుతూ ఉన్న టైంలో క్రికెట్ మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపించి క్రికెట్లో బాగా ముందు మంచి మ్యాచ్లు ఆడి మంచి పేరు, డెఫినెట్గా ఇంకొక నెక్స్ట్ లెవెల్, అప్పర్ లెవెల్కి వెళ్ళి ఉంటాడు క్రికెట్లో. అలాంటి టైంలో లేదు, నేను మన యాక్టింగ్కే వస్తాను, సినిమాలోనే నేను మళ్ళీ మీలాగే సినిమాలోనే ఉంటాను అన్నప్పుడు, సరే ఎలాగో నాన్నగారు ఉండేవారు, మేము మీ అన్నయ్య తమ్ముళ్ళు మీ అందరూ ఉన్నాం, అలాగేదో వచ్చేయకుండా చాలా పట్టుదలతో, చాలా సిన్సియర్గా డాన్స్, ఫైట్స్, అలాగే డైలాగ్స్ కాకరాల గారి దగ్గర, అన్నయ్య దగ్గర, నాన్నగారి దగ్గర డైలాగ్స్ అంతా నేర్చుకొని, సో టోటల్ ఒక కంప్లీట్గా తనకు కావాలి, ఒక యాక్టర్కి కావాల్సిన ఫౌండేషన్ మొత్తం రెడీ అయిన తర్వాతే ప్రేమ కావాలి జరగడం స్టార్ట్ అయ్యింది. అక్కడ నుంచి వరుసగా 2-3 హిట్లు పడ్డాయి. దాని తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం అటు ఇటు అయినా తన ప్రయత్నం మాత్రం ఎక్కడా ఆపలేదు. ఈ వాస్ కాన్స్టెంట్లీ ట్రయింగ్. ఆ కాన్స్టెంట్ ట్రయల్స్, తన హార్డ్ వర్క్, తన సిన్సియారిటీ ఈరోజు శంబాల ఒక డివైన్ బ్లాక్ బస్టర్ అయ్యింది. సో ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్ అండ్ అది ఆల్ ద బెస్ట్. ఇంకా నో టర్నింగ్ బ్యాక్, ఎప్పుడూ టర్నింగ్ బ్యాక్ లేదు. ఈ కంబ్యాక్తో ఇంకా దూసుకు వెళ్ళిపో అంతే. విష్ యూ ఆల్ సక్సెస్ అండ్ వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ శంబాల టీమ్. కంగ్రాచులేషన్స్. సార్ డైలాగ్ ఇప్పుడు బొమ్మాలి లెవెల్లో ఒప్పుకో, బొమ్మాలి లెవెల్లో శంబాల చెప్పు ఏదైనా గుర్తుచ్చే బయటకు రాని డైరెక్ట్ నువ్వు జాయిన్ కొంచెం ఎక్కువ ఇవ్వండి సార్, కొంచెం రివైవ్ ఇవ్వండి. హలో, చెక్ 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 చెక్. ఎవరు లేరు, నేనే. ఎక్కడున్నారు? అది ఇచ్చింది నేను వాళ్ళు కాదు. చెక్ 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 అంతా రాను, నేను ఎఫెక్ట్ ఇస్తున్నా ఇక్కడ. చెక్. వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఎక్కడ? ఓకే ఓకే. శంబరే పిండి పండి పురువానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకొచ్చింది. కొంచెం కొంచెంగా నలుపుతూ నీ సారం మొత్తం పీల్చేయాలి.
రప్పిస్తా, నిన్ను గద్వాలికి రప్పిస్తా. ఒసే శంబాల, నీకు పెళ్ళ, నన్ను చంపి ఈ సమాధిలో కుళ్ళబెట్టిన నిన్ను వదల శంబాల, వదలా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ యాక్చువల్గా నువ్వే వదల శంబాల అంటున్నట్టుంది. కాదు, మీ గాత్రంతో మా శరీరంలోని నాడులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి ఇప్పుడు. సో ఇక ఫైనల్ గా కనిపించే సింహం కాదు, నడిపించే సింహం సాయి కుమార్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీళ్ళిద్దరు రావడం నా అదృష్టం ఈరోజు. ఎందుకంటే నిన్న ఈ విజయ్ యాత్ర మొదలెట్టి గొంతు మొత్తం ఆది కోసం నా గొంతు పోయింది ఈరోజు. బట్ స్టిల్ అందరికీ నమస్కారంతో పాటు చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో పుట్టి సినిమానే ప్రపంచంగా ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నేను ఎప్పుడూ చెప్తున్నట్టు ఈ స్వరం నాన్నగారిదైతే సంస్కృతి సంస్కారం అని అమ్మగారు ఇచ్చింది. సో అమ్మ నాన్న ఇద్దరు వాళ్ళ ఆశీర్వాదంతో ఈ 50 ఏళ్ళ నా సినీ ప్రస్థానంలో నిజంగానే ఇందాక రాజేష్ భయ్య వీళ్ళందరూ చెప్పినట్టు ఈ 50 ఏళ్ళకి మీరందరూ నాకు ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ ఈ శంబాల సూపర్ హిట్. సో అది ప్రేమ కావాలితో మేము ముందుకు రావడం, మీరు వాడిని ప్రేమతో ఆదరించి అభిమానించి ఆశీర్వదించడం, ఈరోజు నిజంగా వెంకట్ గారిని, అచ్చిరెడ్డి గారిని, విజయభాస్కర్ గారిని, చోటా మా కెమెరామ్యాన్ అనూప్ని, ఆ టీంని, వాళ్ళందరినీ ఈరోజు ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ, అక్కడి నుంచి మొదలయ్యి జయాపజయాలు మామూలే. మా అమ్మగారు ఎప్పుడూ చెప్తుండేవారు, నాన్న నేను హీరోగా చేసినప్పుడు నీ సినిమా ఫ్లాప్ అవ్వచ్చు కానీ నీ ప్రయత్నం ఫ్లాప్ అవ్వకూడదు అని. అలాగే యాక్టర్గా నువ్వు ప్రతిరోజు ఆ వేషంలో కొత్తగా ఫీల్ అయ్యి ఆ వేషంలోకి పరకాయ ప్రవేశం చేసి యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. అది ఒక సీన్ అయినా హీరో అయినా అబ్బా బాగా చేశాడు రా అని అనిపించుకోవాలనేవారు. నేను మ్యాక్సిమం అదే అది కూడా చెప్పడం జరిగింది. సరే ఎప్పుడు 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 అనుకుంటున్న టైంలో ఈ 50 ప్రస్థానంలో ఈ 50th ఇయర్ శంబాల రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాక వశిష్ఠ భయ్య చెప్పినట్టు నిజంగానే పీలగొంతును మొదలెట్టాడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాల్లో. ఇప్పుడు నిజంగానే పీలగొంతులాగే ఉంది. బట్ పీలగొంతు అయినా లబ్బే అంటే పగిలిపోవాల్సింది. సో నిజంగా వీళ్ళందరూ ఏంటంటే ఇట్స్ అ ఫ్యామిలీ. మీరు చెప్పినట్టు అమ్మ నాన్న ఇదంతా మన కుటుంబం అని ఫీల్ అయిపోతున్నారు. అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్గా మీ అమ్మ మా ఇంటికి వచ్చేదయ్యా, ఎందుకు వచ్చారో తెలీదు, ఏమ్మా ఎందుకు వచ్చారు అంటే, ఏమో బాబు నిన్ను చూడాలనిపించింది వచ్చాను అనేవారట. అమ్మ చూసి చల్లగా ఉండు బాబు అని చెప్పి వెళ్ళిపోయేవారట. సో ఆయన చెప్తూ ఉంటే మా అమ్మ ఎప్పుడు చెప్తేవారు, బాబు మనం ఇచ్చే ప్రతిదీ మళ్ళీ తిరిగి వస్తుంది అని ఏదో రకంగా. ఈరోజు అదే మీ అందరి ప్రేమతో, మీ అందరి ఆదరాభిమానాలతో, ఆశీర్వాదంతో మా అమ్మ నాన్న వాళ్ళ ప్రయత్నాన్ని ఈరోజు వాళ్ళ బ్లెస్సింగ్స్ని మీరందరూ మీ బ్లెస్సింగ్స్గా ఈరోజు మా ఆదికి ఇవ్వడం చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇందాకే మా వాసు ఇక్కడే ఉన్నాడు, మా స్టిల్ ఫోటోగ్రాఫర్, మాకు చాలా సీనియర్ ఆయన. వెళ్ళిపోయారా? ఉన్నారా? ఉన్నాడు. ఈరోజు పొద్దుట సార్ ఆయన వెంగళరావు నగర్లో ఒక చికెన్ షాప్కి వెళ్ళారట. వెళ్ళి యాజ్ ఇతను సినిమా వాడని వాళ్ళకి తెలుసు, ఏదో రెడ్డి ఆయన పేరు, ఇప్పుడే చెప్తున్నాడు. సరే ఏ సినిమాలు బాగున్నాయని వాసుని అడిగట ఈ క్రిస్మస్ సినిమాల్లో. వాసు అన్నట్ట మేమేం చెప్పడం మామూలేనయ్యా, నువ్వు చెప్పు అని. సార్ శంబాల అదిరిపోయింది సార్ అని చెప్పి, ద బెస్ట్ పార్ట్ ఏంటంటే సాయి కుమార్ గారు హిట్ కొట్టాలి సార్. సాయి కుమార్ గారి కోసం ఈ సినిమా మేమందరం వెళ్ళాం సార్. ఆది ఇచ్చాడు సార్, ఆది అదిరిపోయే కంటెంట్ ఇచ్చాడు సార్.
సో థ్యాంక్ యూ మీ ఇద్దరికి. ఎందుకంటే మీరు ప్యాషనేట్గా ఈరోజు నమ్మకంతో మీరు ఈరోజు మునిక్కి ఈ కథని మీరు, ఎందుకంటే తెలుసు నేను ఎప్పుడు ఆదికి ఎప్పుడు అదే చెప్తుంటాను, నేను హీరో అయిన తర్వాత కూడా అదే ఫాలో అయ్యాను. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నంత వరకు సినిమా ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుందని. నా ప్రొడ్యూసర్ పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేస్తే అదే హిట్, దానికంటే వస్తే ఆనందం లేదు. కానీ ప్రొడ్యూసర్ ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హిట్ కొట్టినట్టే అని. సో అలాంటి ఈ ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఈరోజు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. వాళ్ళు ఆ కథను ఎన్నుకోవడం. మా యుగంధర్ చాలా సైలెంట్. నాకు ఇప్పటికీ నన్ను అడుగుతుంటాడు, సార్ బాగుందా సార్ అని. నేను ఆయన బాగుందా అమ్మా అని అడుగుతూ ఉంటాను. సో సినిమా అయ్యింది. ఆది వాజ్ సో కాన్ఫిడెంట్, చెప్తూనే ఉన్నాడు. నేను కోనాతో కానీ రాజేష్తో కానీ, ఇంకా సందీప్ అయితే నాకు ప్రస్థానంలోనిచ్చి ఇట్స్ సంథింగ్ లైక్ మన సుమా గారు చెప్పినట్టు ఇప్పుడున్న అందరికీ నేను తండ్రినే, కానీ ప్రస్థానం ఈజ్ సో స్పెషల్. మా దేవకట్ట యూఎస్ నుంచి మెసేజ్ పెట్టాడు, సాయి గారు ఆది కొట్టాడు అని. సో సందీప్ అలాగే డే 1 నుంచి థ్యాంక్ యూ నాన్న. అంకుల్ తప్పకుండా చెప్పాల్సింది, ఇంతమంది హీరోలతో మీరు నటించడం అన్ని పక్కన పెడితే యాజ్ ఎ పర్సన్ యూర్ ఎ వెరీ 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 గ్రేట్ పర్సన్ అంకుల్. అది దాటి ఒక ఫ్రెండ్గా ఇక్కడ వచ్చిన చాలా మందికి ఐ థింక్ మీతో రిలేషన్షిప్ ఎక్కువ, ఐ థింక్ వాళ్ళందరికన్నా ఆదితో నాకు రిలేషన్షిప్ ఎక్కువ. మీ దగ్గర నుంచి దాన్ని తెచ్చుకున్న అతి గొప్ప విషయం మీ మంచితనం. ఆడ అలాగే ఉంటాడు అంకుల్. దట్ విల్ కీప్ గెటింగ్ ఇన్ ది థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. సరే కోనా ఇస్ అ ఫ్యామిలీ. సో ఈ ప్రాసెస్లో ఆది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న. బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను 1973-74లో. నాన్న ఒకటే చెప్పారు, నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని. సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ 1లో చెప్తే నేను టేక్ 1లో చెప్పాను. చెప్పగానే పిలిచారు, ఎవరు నువ్వు అన్నారు. అంటే సరే మన బిడ్డవే బ్రహ్మాండం అన్నారు. వాడు కూర్చున్నాను, అవురా అని డైలాగ్ మొదలెట్టాను. అమ్మో పిట్ట కొంచెం కూతగాను అని అలా కొట్టారు. ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే. ఫస్ట్ డే నుంచి నేను ఎప్పుడు రాయి నువ్వే గెలవాలి. ఇప్పటికీ వాడికి ఏ విషయంలో నేను షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ, ఇట్స్ ఆల్ ఈజ్ ఓన్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడు, కొంచెం ఇంట్రోవర్టే, కానీ బట్ అట్ ద సేమ్ టైం హీ నోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోరాటంలో ప్రేమ కావాలనిచ్చి, బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం. సో అక్కడి నుంచి ఇట్స్ బట్ టుడే శంబాల యు మేడ్ ఇట్. గాడ్ బ్లెస్ యూ. వీళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని, సో ఈ శంబాల అవగానే అయిపోయింది, రిలీజ్కి వస్తుంది, ఏమవుతుంది అంటే ఐ థింక్ ఫస్ట్ రాజేష్ గారే ఎప్పుడో ఫోన్ చేశారు. రాజేష్ గారు కట్ చేస్తే మనం వెంకట్ గారు చేశారు, నాని గారు వెంకట్ కట్ చేస్తే సందీప్ అంకుల్ కొట్టేస్తున్నాం అన్నాడు. వాళ్ళిద్దరు నీకు చేశారు. చెప్తున్నాను సార్, వస్తాం చాలా ఉంది ఇప్పుడు ఒక పెద్ద సైకిల్ ఉంది నాకు. సో తర్వాత ఆయన చేశారు. ఆయన నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రులు. ఆహా నుంచి ఫోన్ రాగానే ఏమిటి దేనికోసం, ఏమైనా వెబ్ సిరీస్కి అడుగుతారా, దానికి అడుగుతారా అంటే ఫోన్ చేసి సాయి గారు మనం కొడుతున్నాం చాలా బాగుంది అన్నారు. సరే ఇవన్నీ వింటున్నాను, కానీ అసలు ఫోన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది, శశి గారి దగ్గర నుంచి. ఆయన ఫోన్ చేసి సార్ చాలా బాగుంది అనగానే నేను ఫస్ట్ కోరింది, సార్ మైత్రి మూవీస్ చేయాలి సార్ అన్నాను. నా అదృష్టం ఈరోజు మైత్రి మూవీస్ చేయడం. నవీన్ గారు, రవి గారు వాళ్ళందరూ నిజంగా ఈరోజు ఇందాకే నవీన్ గారు, రవి గారు కూడా మాట్లాడారు. సో మైత్రి మూవీస్కి అలాగే నా జర్నీలో 50 years జర్నీలో అందరూ తెలుసు నాకు. ఇదిగో ఇప్పుడు శివ కానీ, నాగేంద్ర కానీ, ఇలా ప్రభు కానీ, ఇలా తీసుకుంటూ పోతే ప్రతి పేరు. జీవి గారు వచ్చారు. ఇప్పుడు జీవి గారు కూడా అదే అంటున్నారు, సాయి గారు మీ గుడ్ విల్లే అని. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అలా అందరూ ఓన్ చేసుకుని, మీ అబ్బాయి అనలేదు ఇంతవరకు, సార్ మన ఆది హిట్ కొట్టాడు అంటే అందరూ చెప్పడం నిజంగా ఇదంతా అందరూ అన్నట్టు మన విజయం, ఇండస్ట్రీ విజయం. అలాగే నాకు 50 ఏళ్ళ ఈ ప్రయాణంలో ఉషా పిక్చర్స్ ఆయన పెద్ద నేను మొన్న ఫోన్లో సురేష్ గారు మాట్లాడించారు. ఆయన నోటితో మన అబ్బాయి కొట్టాడు సార్ అని చెప్తూ ఉంటే, సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మీ ఇద్దరు మైత్రి కానీ, ఈరోజు ఉషా పిక్చర్స్ మీరు కానీ. ఎందుకంటే నేను మొన్నే విజయయాత్ర మొదలెట్టినప్పుడు ఫస్ట్ కర్నూలు వెళ్ళాం, నంద్యాల వెళ్ళాం,
కొన్ని ప్రోటోకాల్ వల్ల థియేటర్కి వెళ్ళలేకపోయాం, కానీ ప్రెస్ మీట్ చేసుకున్నాం. పొద్దుటూరు వెళ్ళాం, అక్కడ శోభన్ గారు